ఈ కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీ మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబుల్ అని మీరు భావిస్తే, మీ ఆలోచన మంచిదైతే మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓట్లు ఇచ్చిన విశ్వాసం ప్రజల మీద మీకుంటే ఫస్ట్ రేషన్ కార్డులు ఇవ్వమని గతంలో చెప్పింది నేను. రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత మళ్ళీ రేషన్ కార్డుల పేరుతో సంవత్సరాల తరబడి వేడేసే ప్రయత్నం చేయకుండా యుద్ధ ప్రాతిపదికన వారం రోజుల కూడా రేషన్ కార్డులు ఇవ్వచ్చు. రేషన్ కార్డు తీయడానికి ఒక్కరోజు వాళ్ళకి కావాల్సింది. రేషన్ కార్డు తీయడానికి ఒక్కరోజు పడుతుంది వాళ్ళకి. తీసేయడానికి టక్కనే ఒక్క సిస్టంలో కూర్చొని 40 డిలేట్ అంటారు. రేషన్ కార్డు తీయడానికి వారం రోజు సరిపోతుంది. 10 లక్షల కుటుంబాలు ఇవాళ రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళకు ప్రభుత్వం ఫస్ట్ రేషన్ కార్డులు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ కానీ 500 రూపాయలకి సిలిండర్ కానీ అవి ఇవ్వండి. ఇది మీ నిజాయితీ, మీ నిబద్ధతను చూపడుతుంది ప్రజలకు. ఫస్ట్ వెంటనే రేషన్ కార్డులను వెంటనే జారీ చేయాలి. యుద్ధ ప్రాతిపదికన 1 వీక్ లోపల జారీ చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. దాంతోపాటు ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా రావచ్చు. ఈ మంత్ ఎండింగ్ రావచ్చు, మార్చి ఫస్ట్ వీక్ రావచ్చు. పోయినసారి ప్రకారం మార్చి ఫస్ట్ వీక్లో షెడ్యూల్ వచ్చింది. ఈసారి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అదంతా తెలిసిందే. ఎప్పుడైనా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 60 రోజులు దాటింది. ఈ 60 రోజులలో మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. బండి సంజయ్ ఏ రోజు వేస్తున్న వల్లే బండి సంజయ్ వ్యాపారాలు చేసుకోలే. బండి సంజయ్ 24 అవర్స్ ఇలా ప్రజలకు తిరిగాడు. మీ ప్రభుత్వం పెట్టిన కేసులు బండి సంజయ్ ఏం తిరగకుంటే బండి సంజయ్ మీద 100 కేసులు ఎందుకైనాయి? బండి సంజయ్ని గనవడకుంటే బండి సంజయ్ 2 సార్లు జైలుకు నీ కుటుంబం ఎందుకు పంపింది? కొనుగోలు కేంద్రాల్లో తిరిగింది ఎవరు? రైతులు నష్టపోతే తిరిగింది ఎవరు? నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే పోయింది ఎవరు? ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే భరోసా కల్పించి వాళ్ళకి అండగా యుద్ధం చేసింది ఎవరు? మహిళల మీద అత్యాచారాలు జరిగితే పోయింది ఎవరు? 317 జీవోకు వ్యతిరేకంగా సవరించమని చెప్పి యుద్ధం చేసి జైలుకి పోయింది ఎవరు? టీఎస్పీఎస్సీ పేరుతోని నీ ప్రభుత్వం నీ నీచపు నికృష్టపు దుర్మార్గపు ఒక ఫాల్తు గవర్నమెంట్, ఒక ఫాల్తు రాజ్యపాలన మీది. దానివల్ల 30 నుంచి 60 లక్షల మంది నిరుద్యోగ యువత బతుకులు బర్బాద్ చేస్తే, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేస్తే దానికి వ్యతిరేకంగా కొట్లాడి మీ దొంగ కేసులు పెడితే జైలుకు పోయింది ఎవరు? నీ ప్రభుత్వం నీ నిర్లక్ష్యం వల్ల 10వ తరగతి చదువుకునే విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే దుర్మార్గ పరిస్థితి నీ ప్రభుత్వ హయాంలో వచ్చింది. వస్తే అప్పుడు స్పందించి యుద్ధం చేసింది ఎవరు? నేనే.